ఏమండి, నిద్ర రావట్లేదా? ఎన్ని మూవీ ప్రొడ్యూస్ చేశాను, ఆయన మంచికి తృప్తినే రావట్లేదా? అంతా సరిపోతుంది. నా మాట వినండి, వచ్చి నిద్రపోండి. రాజన్ రండి మంత్రివర్య. మనోకామన సిద్ధిరస్తు. ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టు ఉన్నారు. మనం మారువేషంలో సంచరిస్తున్నప్పుడు మహానంది సమీపాన ఒక రాజకుమారిని చూశాము, గుర్తుంది కదా? అవునవును, మీరు మమ్మల్ని కూడా మరిచి ఆ యువరాణి వెనక పరిగెత్తడం కూడా గుర్తుంది. ఆగు, లోపలికి ప్రవేశం లేదు. కారణముంది మంత్రివర్య. ఆ అందమైన ముఖంలో ఏదో తెలియని బాధ ఉన్నట్టు అనిపించి తన వెనకే వెళ్ళాను. కానీ ఆ సుందర ముఖంలో నవ్వు చూడాలని ఆకాంక్ష. ఎందుకే? లేవరా యదవా. అమ్మా చూడు, ఇది కొడతా ఉంది. ఎగ్జామ్ ఉంది, ఆన్ టైంకి వెళ్ళాలని చెప్పాను కదా. నీ వల్ల రోజు కాలేజ్కి లేట్గా వెళ్తున్నా, అది తెలుసా నీకు? పోవే, నేను డ్రాప్ చేయను. ఆటోలో కానీ బస్సులో కానీ వెళ్ళు. ఒక 100 రూపాయలు ఇవ్వు, వెళ్తాం. 5 నిమిషాలు డ్రాప్ చేస్తాను. అలా రా దారికి. బాయ్ మా. బాయ్ అన్నా. బాయ్. మేడం, కొరియర్ వచ్చింది. ఇక్కడ ఒక సైన్ చేయండి. ಎಲ್ಲಿ ಮರೆಯಾಯಿತೆ ಹಂಸ ಆ ನಿನ್ನ ಮಂದಹಾಸ ನಗೆ ಬೀರಿ ಸಂತೈಸೆ జడపడిసో ఈ మనసా. అమ్మ, నాకు ఒకటేమ్మా. అమ్మా, తెల్లవారుజామున వచ్చే కళ నిజమవుతుందా? ఏం లేదు, ఊరికే అడిగా. అవునవును, ఉదయం 7 గంటల వరకు పడుకుంటే కలలు వస్తాయి, అన్నీ వస్తాయి. అది నన్ను చూడు, 4 గంటలకే లేచి చదువుకుంటా. నాకు ಕಲ ರಾದು ಏಮಿ ರಾದು. ಅವನ ಬಗ್ಗೆ ಏನು ಹೇಳ್ಬೇಡ ನೀನು. ಅವ್ರು ಬಿಟ್ಟು ಹೋದ್ಮೇಲೆ ಮನೆ ಜವಾಬ್ದಾರಿ ಎಲ್ಲ ಅವ್ನು ತಗೊಂಡಿದ್ದಾನೆ. అమ్మా, నీకు తెలియదు, వీడికి చదవటం ఇష్టం లేదు. అందుకే ఊళ్ళో భూమి అమ్మి ఇక్కడ డెలివరీ, ఫోటోషూట్స్ అని తిరుగుతూ ఉంటాడు. ಅವ್ನಿಗೇನಾದ್ರೂ ಹೇಳಿಲ್ಲ ಅಂದ್ರೆ ನೀನ್ ತಿದ್ದಿದ್ದು ಅನ್ನನೇ ಅರ್ಧಲ್ವಾ?
హే లేవే పైకి, నేను పడుకోవాలి. ఇంకా 8 కూడా అవ్వలేదు, అప్పుడే పడుకోవాలా నువ్వు? హ్మ్. మహారాజా, నేను వీరపురం రాజకుమారిని. ఇక్కడ మీ ఆశ్రయం కోసం వచ్చాను. గుప్తచరుల నుంచి తెలిసిందేమంటే మీ వివాహం విక్రమసింహంతో నిశ్చయమైంది కదా? మా అమ్మా నాన్నలను చంపి నన్ను పెళ్లి చేసుకోమని పీడిస్తున్నాడు ఆ విక్రమసింహుడు. అతని నుంచి ఏదో విధంగా తప్పించుకొని మీ ఆశ్రయం కోరి వచ్చాను. రాజకుమారి ఉండడానికి అన్ని ఏర్పాట్లు చేయండి. రాజా, వారిది మనకింత బలిష్ట రాజ్యం, వారితో ద్వేషం మనకవసరమా? విక్రమసింహ రాజ్యం మనకంటే బలమైనది కావచ్చు, కానీ మన ఆశ్రయం కోరి వచ్చిన వారిని రక్షించడం క్షత్రియ ధర్మం. ఆ! అమ్మా చూడమ్మా, వీడు తంతున్నాడు. చూడు వాయిద్యం ఇవ్వద్దు. ఎందుకు తన్నావురా గాడిద? సార్, ఆన్ ద వేలో ఉన్నా, వస్తున్నాను. సార్ ప్లీజ్ సార్, హెల్ప్ చేయండి సార్. ఇక్కడి నుంచి త్వరగా నన్ను తీసుకెళ్ళండి సార్. ఫాస్ట్ ఫాస్ట్. ఇక్కడ దిగండి, ఇక్కడ మీకు ఎవరి భయము ఉండదు. ఇప్పుడు చెప్పండి, ఏమైంది? నా పేరు నాయన. చిన్నప్పుడే అమ్మ చనిపోయింది. కరోనా సమయంలో సహాయం చేస్తానని మా మేనమామ మా నాన్నకు హెవీ డోసేజ్ మెడిసిన్ ఇచ్చి చంపేశాడు, ఎందుకు? నన్ను పెళ్లి చేసుకోవడానికి. అమ్మ నాన్న లేకపోతే అమ్మమ్మ వాళ్ళ తోడు నాకు కావాల్సి వస్తుంది. అప్పుడు అందరినీ ఒప్పించడం సులభమని. మీరు స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వలేదా? కరోనా టైంలో చనిపోయిన వాళ్ళకి సాక్ష్యం ఎక్కడుంటుంది చెప్పండి? నేను కళ్ళారా చూశాక దొరకాడు. అదేం టాబ్లెట్ ఎందుకు ఇస్తున్నావు ఇప్పుడు? అంతలో పరిస్థితి చేజారిపోయి నాన్న చనిపోయాడు. ఈరోజు అమ్మమ్మ తాతయ్య గుడికి వెళ్ళారు. వాళ్ళు లేని సమయం చూసి నాతో మిస్బిహేవ్ చేయడానికి వచ్చాడు. ఏదో విధంగా తప్పించుకొని వచ్చి మీ హెల్ప్ అడిగాను. అమ్మా, అమ్మా, ఎవరు ಹುಡುಗಿ? అమ్మా, కావ్య ఫ్రెండ్ అంట. అడ్రస్ వెతుకుతుంటే పిలుచుకొని వచ్చు. ఎవరా? హే, ఎలాగున్నావే? రా లోపలికి. ಮಾತಾಡಿಸ್ತಾ ಇರು, ಕಾಫಿ ತಗೊಂಡು ಬರ್ತೀನಿ. మహారాజా, మహారాజా, రాజుగారి పరిస్థితి బాగోలేదు. ఏమైంది సేనాధిపతి? సందేశం వచ్చింది. విక్రమసింహ సైన్యం మన రాజ్యంపై దండెత్తి వస్తున్నారని. అయ్యో, ఎంత పరిస్థితి వచ్చింది? సేనాధిపతి, మంత్రి గారికి విషయం తెలుపండి. మహారాజా, మహారాజా, యుద్ధంలో మన సైన్యం విక్రమసింహ సైన్యానికి ఎదురు నిలబడకపోతున్నారు. వారు మన కోటకి దగ్గర వచ్చారు. మీరు ఈ పరిస్థితుల్లో యుద్ధం చేయడం అసాధ్యం. నా వల్లే మీకు ఈ పరిస్థితి వచ్చింది. నేను విక్రమసింహ దగ్గరికి వెళ్ళిపోతా, యుద్ధం నిలిచిపోతుంది. మీరు వెళ్ళినా వెళ్ళకపోయినా యుద్ధం ఆగదు. విక్రమసింహ ఎంత క్రూరుడు అని మన అందరికీ తెలుసు. నా ప్రాణం పోయేంత వరకు పోరాడి నా రాజ్యాన్ని, ఆశ్రయం పొందిన వారిని రక్షిస్తాను. నా మాట వినండి. జీవించి ఉంటే సైన్యం తయారు చేసి మన రాజ్యాన్ని మళ్ళీ తీసుకోవచ్చు. ఇలా అవుతుందని గ్రహించి రాజనీతి మొత్తం కొండపైనుండ ప్రహరీ కోటానికి సాగించబడింది. మీరిప్పుడే సురగ మార్గంతో రాజకుమారిని తీసుకొని వెళ్ళిపోండి. తల్లి దుర్గమ్మ, రండి నా చేతిలో.
ಅಮ್ಮ ಯಾಕಪ್ಪ ಬೆವರ್ತಾ ಇದೆಯಾ? ಕೈ ಬಿಸಿ ಆಗಿದೆ? ಜ್ವರ ಬಂದಿದೆ? కావ్య, హా చెప్పు అన్నా. నైనాను తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళి వస్తాం. ఓకే. వాళ్ళ వైపు నుంచి మిస్సింగ్ కంప్లైంట్ రాకూడదు అని. నైనా మేజర్ అవ్వడం వల్ల ఏమీ తొందర ఉండదు అనుకుంటా. అలాగే చెయ్యి అన్నా, పాపం తనకి కూడా ప్రశాంతంగా ఉంటుంది. 500 ఇస్తా, ఆటోలో వెళ్ళు. ఏమీ అవసరం లేదు, నేను బస్సులో వెళ్తా, నీకు అవసరం ఉంటుంది ఉంచుకో. సార్ రిపోర్ట్ వచ్చింది. ఇదేంటి చెప్పండి. సార్, నా పేరు రంజిత్. నేను ఆన్ ప్రియారిటీ అనే డెలివరీ కంపెనీలో డెలివరీ బాయ్గా పనిచేస్తాను. ఈ అమ్మాయి పేరు నైనా అని. ఈ అమ్మాయి మేనమామ అది నీ నంబర్ ఉంటే ఇవ్వండి, పిలుస్తా. డాక్యుమెంట్స్ అన్ని తెచ్చావా? అవును సార్, తెచ్చాను. ఇక్కడ ఇవ్వు. చూడమ్మా, అన్నీ ఉన్నాయేమో చెక్ చేసుకో. చూడు, నాయనా మేజర్ తన డిసిషన్ తాను తీసుకోవచ్చు. నువ్వు తనని ఫోర్స్ చేయడానికి లేదు. ఈ విధంగా నెక్స్ట్ టైం రిపీట్ అయితే హరాస్మెంట్ కేసు పెట్టి లోపలేస్తా. జాగ్రత్త. మీరు నా నంబర్ తీసుకోండి. ఇతను ఏదైనా ఇబ్బంది పెడితే నాకు డైరెక్ట్గా కాల్ చేయండి. ఓకే సార్. మీరు ఇంకా వెళ్ళొచ్చు. సరే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. హాయ్ అన్నా, ఏమైంది విలన్ పని అంతా ఓకేనా? పోలీస్ ఏమన్నారు? నైనా మేనమామని పిలిచి డాక్యుమెంట్స్ అన్నీ తెప్పించి మేనమామకి వార్నింగ్ ఇచ్చారు. ఇంకా నైనా జోలికి తన మేనమామ రాడు. సూపర్ అన్నా. అవును, ఒక విషయం అడగాలి. ఈ ఏరియాలో ఏ అమ్మాయిని చూడవు, ఏ అమ్మాయితోనూ మాట్లాడవు, కానీ నైనా విషయంలో ఇంత సహాయం చేస్తున్నావు, ఏంటి విషయం? నా కలలో వచ్చింది అంత నిజంగా జరుగుతున్నట్లుంది. అంటే ఇది మనకి మరో జన్మనా? తెలియదు. కల వచ్చింది నిజం, అదంతా జరగడం నిజం. చివరికి మంత్రి రాజుకి చెప్పిందేమి? రాజనిధి మొత్తం కొండపైన ఉన్న ప్రహరీ కోటికి సాగించబడింది. ఎస్, రాజకోట ఇక్కడే దగ్గరలో ఉంది. అక్కడ చాలా సంవత్సరాల నుంచి క్వారీ నడుస్తుంది తెలుసా? ఒక్క నిమిషం చేస్తానుండు. హలో రాము, నీకు ఈ మ్యాగజైన్ది ఒక ఫోటో పంపిస్తాను. దాంట్లో ఉండే అబ్బాయిది డీటెయిల్స్ కావాలి. నీకు ఫోటోని వాట్సాప్ పంపిస్తానుండు. ఓకే. రంజిత్, నేను అభిషేక్ రెడ్డి, ప్రొడ్యూసర్ని. నీ గురించి న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ చదివాను. వచ్చి మా ఆఫీస్లో మీట్ చేస్తావా? ఈరోజు చాలాసేపు నిద్రపోయాం కదా. నేను వచ్చి చూసా 2 సార్లు. మీరు చాలా డీప్ స్లీప్లో ఉన్నారు, అందుకే నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు. ఏమి విషయం? ఈరోజు చాలా సంతోషంగా కనిపిస్తున్నారు. ఈరోజు ఒక అబ్బాయిని కలుస్తున్నాను. అతని ఫోటో చూస్తే ఏదో ఒక రకమైన అనుబంధం. అన్నా, ఇక్కడేమైనా గుర్తుకొస్తుందా నీకు? ఈ స్థలం ఏమైనా కలలో కనిపించిందా? ప్రహరీ
అన్నా ఇంత బంగారమా? హలో, సార్ నేను రంజిత్. చెప్పు రంజిత్. సార్ నేను వాట్సాప్లో ఫోటో పంపించాను. వాట్సాప్లోనా? చెక్ చేస్తా, ఒక నిమిషం. నువ్వు ఎక్కడున్నావు ఇప్పుడు? లొకేషన్ పంపించు, 30 మినిట్స్లో అక్కడికి రీచ్ అవుతా. సార్ రండి రండి. పద చూపించు. ఒక సామాన్య పౌరుడిగా నీ పని నువ్వు చేశావు, ఒక ఆఫీసర్గా దాన్ని గవర్నమెంట్కి అందించే పని నేను చేస్తాను. ఓకే సార్. అలాగే నీకు తగ్గిన బహుమతి దొరికేలాగా నేను చూసుకుంటా. నమస్కారం సార్. నమస్తే. మంత్రిలాగే ఉన్నారు. నా పేరు రంజిత్. ఫోన్ చేశారు. అవును, కూర్చోండి. మీ గురించి ఆర్టికల్ చదివా. సార్. మీకు యాక్టింగ్లో ఇంట్రెస్ట్ ఉందా? సార్ ఉంది. మీతో ఒక మూవీ చేద్దామని అనుకున్నా. మీదే స్టోరీ, మీరే హీరో. మూవీ పేరేంటి తెలుసా? ద కింగ్. ಎದ್ದೇಳು ಗೂಬೆ. ಹೋಗ್ಬೇಕು ಅಂತ ಹೇಳಿರ್ಲಿಲ್ವಾ? ಯುದ್ಧದಲ್ಲಿ ನಮ್ಮ ಸೈನ್ಯ ಹಿಂದಿದ್ದರೆ ರಾಜ್ಯವನ್ನು ಕಟ್ಟಿ ಸೇನೆಯ ನನ್ನಿಂದ ಮನೆಗೆ ತಲುಪಲಿದ್ದಾರೆ. ನಿಮ್ಮ ಆಶ್ರಯಕ್ಕಾಗಿ ಬಂದಿದ್ದೇನೆ. ಕಾರಣವಿದೆ ಮಂತ್ರಿಗಳೇ. ಕಾರಣ ಹೇಳಲಿಲ್ಲ. ಏನ್ ಮಾಡ್ತಾ ಇದ್ಯಾ? ಸಾರಿ ನಗೆ ಬೀರಿ ಸಂತೈಸೆ